श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో దక్షయజ్ఞంలో సతి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మన ఘట్టంలో తెలుసుకున్నాం కదా, అలా శోభాయమానంగా పయనించి పుట్టింటికి చేరుకుంది సర్వమంగళ అయిన జగన్మాత సతీదేవి. ఈ ఘట్టంలో యజ్ఞం మహాప్రభతో కొనసాగుతుంది. అందరూ ఉత్సాహభరితులై ఉన్నారు. సతి తన వాహనమైన నందిని దిగి ఒక్కతే యజ్ఞశాలకు వెళ్ళింది. ఆమె తల్లి అసిక్ని తక్కిన సోదరిమణులు ఉచిత మర్యాదను చేశారు. దక్షుడు ఆమెను చూచాడు, కానీ కొద్దిపాటి ఆదరాన్ని కూడా చూపించలేదు. దక్షుని వల్ల భయించే ఇతరులు కూడా ఎట్టి ఆదరాన్ని కనబరచలేదు. ఈ విధంగా సర్వలు అనాదరణకు గురి అయిన సతి ఆశ్చర్యంతో తల్లిదండ్రులను నమస్కరించి ఈ యజ్ఞంలో విష్ణువు సకల దేవతలకు ఇచ్చిన ఆవిర్భావాలను ఆమె చూచింది. కానీ రుద్రుడికి మాత్రం భాగం లేదు. పట్టరాని కోపంతో చూపులతో దహిస్తోందా అన్నట్లుగా దక్షుని చూచింది. ఇతరులను కూడా అంతే తీక్షణంగా చూసి తండ్రిని ఇలా నిలదీసి ప్రశ్నిస్తోంది. తండ్రి, పరమశోభనమూర్తి అయిన శంభును నీవెందుకు ఆహ్వానించలేదు? ఆయన ఈ సృష్టికంతకు చైతన్య స్వరూపుడు కదా, ఆయన యజ్ఞస్వరూపుడే కదా. ఆయన లేకుండా యజ్ఞం ఎట్లా సంభవం? ఆయన స్మరణ లేని కర్మలన్నీ అపవిత్రాలు. రుద్రుణ్ణి ఒక సామాన్య రూపునిగా భావించి అనాదరించావు. ఇక్కడ వారందరికీ అధికారిక స్థానాలు ఇచ్చావు. అధికారిక స్థానాలు ఇచ్చింది ఆయనే కదా. అట్టి శివుణ్ణి తెలుసుకోలేకుండా ఉన్నావు నువ్వు. ఎందుకు? ఏమైనది? నీ బుద్ధి భ్రష్టమైనది. శంభుడు లేని ఈ యజ్ఞం, ఈ దేవతలు ఋషులు ఎలా వచ్చారు అని అడిగింది. తండ్రిని ఇలా మందరించి సతి విష్ణువును ఉద్దేశించి కోపంతో, ఓ హరి, సగుణ నిర్గుణ స్వరూపుడైన రుద్రుని నీవు ఎరుగవా? నువ్వు వరాహాద్యవతారణ ఎత్తడానికి కారణం ఆయనే కదా. ఆయన నీకు జ్ఞానోదయం కాలేదే. రుద్రుడు లేకుండా తగుదునమ్మా అని యజ్ఞభాగానికి నువ్వు ఎలా వచ్చావు అని ఎత్తిపొడిచింది. అట్టు కోపంతోనే బ్రహ్మనుద్దేశించి, ఓ పితామహ, 5 ముఖములు గల నువ్వు రుద్రుని ఎదుట గర్వాన్ని చూపగా ఆయన నిన్ను చతుర్ముఖుని చేశారు కదా అని నిలదీసింది. ఓ ఇంద్ర, మహాదేవుని పరాక్రమను విరుకవా? హరునిచే నీ వజ్రం భస్మం చేయబడింది కదా అని ప్రశ్నించింది. ఓ అత్రి వశిష్ఠాది మునులారా, పూర్వం దారుకావనంలో రుద్రుడు భిక్షాటనం చేసినప్పుడు మునులు శపించగా ఆయన లింగ రూపంలో జగత్తునంతా దహించాడు కదా అని బుద్ధి చెప్పినది. ఈ విధంగా జగన్మాత అయిన సతీదేవి కోపంతో ప్రశ్నించగా అక్కడి వారంతా భయాన్వితులై మిన్నుగుండిపోయారు, అనగా మారు మాట్లాడకుండా ఉండిపోయారు. దక్షుడు కలగజేసుకొని ఇలా అంటున్నాడు. ఓ సతీ, నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నావు. నీకు ఇక్కడికి ఏం పనుందని పిలవకుండానే వచ్చావు. నీ భర్త అమంగళుడు, వేద బహిష్కృతుడు, అందువల్లనే ఆహ్వానించలేదు. మరి కాళ్ళు కడి కన్యాదానం చేశావు కదా అంటావేమో. దానికి బ్రహ్మవాక్ ఒక్కటే కారణం. కన్న కూతురువు కదా, ఒక్క మాట చెబుతున్నాను విను. ఎలాగో వచ్చావు కనుక యజ్ఞం పరిసమాప్త అయ్యేటంత వరకు ఉండి వెళ్ళు, ఇక మారు మాట్లాడకు, సరేనా అని అన్నాడు దక్షుడు. తండ్రి పలుకులకు కిన్నురాలైన సతి భర్త వద్దని వారించినా వచ్చిన తన అవివేకానికి తనను నిందించుకొని తిరిగి భర్తకు తన ముఖాన్ని ఎలా చూపాలా అనే ఆత్మాన్యుత భావంతో కోపంతో మహాభుజంగం భుజలగొడుతున్నట్లుగా నిట్టూర్పులు విడుస్తూ ఇలా అంటున్నది. మరల, ఎవడు మహాదేవుడు నిందిస్తాడో, ఎవడు నిందన వింటాడో వారిద్దరూ శాశ్వత నరకంలో ఉంటారు. కనుక ఈ దేహాన్ని అగ్నిపరిత్యాగం చేస్తాను. నా ప్రభువును గురించి నిందావచనాలు విన్నా నాకు ఈ దేహంతో పనేమిటి? శక్తుడైన వాడు శంభును నిందించిన వాడి నాలుకను కోసివేయాలి, లేదా బుద్ధిమంతుడైతే చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఈ 2 పనులు చేయలేదు, అశక్తురాలనయ్యాను అని ఈ విధంగా చింతించి అక్కడున్న వారిని ఉద్దేశించి ఇలా ధర్మాన్ని బోధించింది సతి. తండ్రి, సకల ప్రాణుల యందు సంభావం గల శంభునిపై నువ్వు తప్ప మరెవరు కక్ష కడతారు?
నీ వంటి వాడు శివనంత చేయటం స్వభావం కాదు, క్షమార్హం కాదు. మానవుడు శివ అని 2 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు ముక్తుడవుతాడని జ్ఞానుల మాట. అట్టి శంకరుని నిందించావు. అర్థులకు ఆదరంతో వరాలిచ్చేవాడు శంభుడు. వేదం ప్రవృత్తి నివృత్తి మార్గం చేత కర్మ 2 విధాలుగా ఉంటుంది. 2 పరస్పర విరుద్ధాలు. ఒకే వ్యక్తి రెంటిని ఏకకాలంలో అనుష్ఠించలేడు కదా. శివుని విషయంలో ఈ 2 కర్మలు సంబంధమే లేదు. వృషభధ్వజుడు దాక్షాయణి అను నన్ను ప్రేమతో పిలుస్తాడు. ఈ పైన అట్టి సమయంలో నా మనస్సు క్లేశాన్ని కూడా పొందుతూ ఉంటాడు. నేను శరీరం నుండి ఉద్భవించిన ఈ దేహం శవం వలె అపవిత్రమైనది కనుక తక్షణం దీనిని విడిచిపెట్టి సుఖాన్ని పొందుతాను అని శపథం చేసి అక్కడి దేవతలను మునులను ఉద్దేశించి, మూఢులై అనుచిత కర్మాచరించిన మీరందరూ నిశ్చయంగా కర్మ ఫలరూపాన్ని పొందగలుగుతారు శపించి తన ప్రాణప్రియుడైన శంకరుని మనస్సులో స్మరించింది సతీదేవి. హరి ఓం తత్సతు. ఇంతటితో దక్షయజ్ఞంలో సతి అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో సతి దేహత్యాగము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.